ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. లాస్ట్ వారం అండి, పూజ అయితే చక్కగా అయ్యింది. కదంబ పువ్వులు అలానే సింహాజలం చెంపంగా లభించినాయి. లక్ష్మీదేవికి పూజలో పెట్టుకున్నాను, వీడియోలు తీసాను, పెట్టాను. చూడండి, చూసిన వారందరికీ శుభదాయకం. చూసిన వారు లైక్ చేయరు, మరి నాకు సహాయపడరా? మరి మీ ఆదరాభిమానాలు నా పైన ఉంచుతారని నేను మనసా వాచా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మానిటేషన్ అయ్యిందంట అంటాం కూడా నాకు తెలియదు. ఇది ఎలా పలికినో తప్పుగా అనుకోవద్దు. మరి చక్కగా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా చెబుతాను, చేసి చూపిస్తూ ఉంటానండి. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, శుక్రవారం కదా, మహాలక్ష్మికి నైవేద్యం. మహాలక్ష్మి గుడాన్నో ప్రియ, అలాగే క్షీరసాగరవల్లి క్షీరాన్నం నైవేద్యం పెడతాం కదా. దద్దోజనం నైవేద్యం పెడతాం, దద్దోన్య ప్రియ. అయితే గుడాన్నం అంటే చాలా ఇష్టమట మహాలక్ష్మికి. ఈ గుడాన్నం చేయాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆవు పాలు లభించలేదు, మరి క్షీరాన్నం వండాలి అంటే అని అనుకుంటారు కదా. అంతకన్నా మరి ఇష్టమైన ప్రసాదం మహాలక్ష్మికి ఈ గుడాన్నం. ఈ గుడాన్నం చేసే విధానం మీకు చేసి చూపిస్తాను. తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ఈ గుడాన్నం నైవేద్యం పెట్టినట్లయితే చాలా శుభదాయకం. ఈ గుడానానికి కావలసింది ఏమీ అవసరం లేదు. చక్కగా బాస్మతి రైస్, అలానే నెయ్యి క్వాలిటీ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంట్లో నేను తయారు చేసుకున్న నెయ్యి. ఇది బెల్లం తురుము. ఈ బెల్లం చక్కగా మెత్తగా చేసేసుకున్నానండి. ఈ 3 ఐటమ్ ఉంటే చాలండి. ఆ చెంబుడు వాటర్తో గుడాన్నం తయారు చేసేస్తాను ప్రసాదం చక్కగా. అది ఎలాగా అనుకుంటున్నారు కదా, చేసే విధానం చూపిస్తాను. చూసారనుకో చేసుకుందరు. కానీ మరి ఎంత టౌన్లో ఉన్నవాళ్ళైనా, ఎంత దూరంలో ఉన్నవాళ్ళైనా ఏమీ లభించవో అమ్మవారికి ప్రసాదం పెట్టాలి అంటే మరి పల్లెటూరు ప్రాంతాల్లో రకరకాలుగా లభిస్తూ ఉంటాయి కదా, కొన్ని చోట్ల దొరకవు కదా. అలాంటి వారు ఈ గుడాన్నం చేయాలంటే ఎక్కడున్న వారన్నా సరే బియ్యమా ఇంట్లో ఉంటాయి, బెల్లమా కొనుక్కుంటే లభిస్తుంది. మంచి నెంబర్ 1 నెయ్యి కూడా లభించేస్తూ ఉంది కదా. ఈ 3 ఉంటే మనకి ఈ గుడాన్న ప్రసాదం రెడీ చేసి మహాలక్ష్మికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ గుడాన్నం ప్రసాదం చెల్లించిన తర్వాత 4 రోజులు ఇంట్లో ఉన్నా ఏమీ కాదు. మరి పాలు అది వేయం కదా. పరమాన్నం అయితే మాత్రం క్షీరాన్నం సాయంత్రం లోపల అయిపోవాలి. మర్నాడుకి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినకూడదు సుమి, విషమైపోతుంది. క్షీరాన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు తినకూడదు, మరి ఆ రోజే అయిపోవాలి. ఈ గుడాన్నం 4 రోజులైనా ఉంటుంది, పాడవటం అనేది ఏముండదు, దానికి చెడు గుణం అనేది రాదు. ఎలాగ అనుకుంటున్నారు కదా, చేసే విధానం చూపిస్తాను మీకు. ఒక గిన్నెకి, ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టానండి. చక్కగా ఇలా కళాయి ఉన్న గిన్నె మాత్రమే మనం వంట చేయాలి. ఇలాంటి ప్రసాదాలు కానీ మరి దేవుడికి చేసేది ఏదైనా అన్నం వండినా ఏ వండినా దీనికి ఇలా కళాయి ఉండాలి. ఇలా సేవెండ్ కలర్ ఉండాలి ఇత్తడి గిన్నెకి. అది లేకుండా వండితే కిలమూరిపోతుంది అన్నమాట. అది మన వంటికి హానికరం. కాబట్టి కళాయి ఉన్న గిన్నెలు మాత్రమే వాడండి. ఉత్తి ఇత్తడి గిన్నెలో వాడేసి చూపిస్తున్నారు చాలామంది, అందుకే ఈ మాట చెబుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా, గిన్నె పెట్టుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుందండి. అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఉంటుంది చూశారు, అలానే ఉంటుందండి ప్రసాదం. చూడటానికి అంతే, రుచికి అంతే. బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఈ లేవు అనుకోండి, మీ దగ్గర కోటా రైస్ ఉంటాయి కదా, తీసుకోండి. మరి మీ దగ్గర సన్న బియ్యం వాడతారు కదా ఇంట్లో వంటకి, ఆ బియ్యం కన్నా ఇలా బాస్మతి రైస్ కానీ లేదు అంటే కోటా రైస్ కానీ తీసుకోండి. అయితే అవి బాగా మనకి ప్రసాదం బాగా వస్తుంది అన్నమాట. అందుకు ఇప్పుడు ఇలా కడిగేసాను కదా, ఈ బియ్యం చక్కగా నీటిలో వేసి కడిగేసానండి. ఈ బియ్యం ఇందులో వేసేస్తున్నాను, నేతిలో వేయించాలి. ఈ గిన్నెలో ఈ ప్రసాదం చాలాసార్లు చేశానండి. అలాగే ఆవు పాలు పరమాన్నం కూడా చేస్తూ ఉంటాను. అమ్మవారికి ఏదన్నా ప్రసాదాలు చేయాలంటే ఇదే. మరి అలాగే రథసప్తమికి మాఘమాసంలో పాలు పొంగించుకోవాలన్నా ఈ గిన్నె. మరి మాకు గృహప్రవేశం చేసుకున్నప్పుడు సొంతంగా కొట్లు కట్టుకున్నారండి మా వారు. అప్పుడు వాడుకున్న గిన్నె ఆస్తి ఇది మిగిలిందనుకోండి. ఎందుకంటే అప్పుడు పొంగించుకున్నది
పెద్ద గిన్నె అయితే పాలు పొంగవని చిన్నది కొనుక్కుంటారు. ఎవరైనా కూడా పాలు పొంగించేవారు ఇలా చిన్నయ్యే కొనుక్కోవాలి, పెద్ద కొనుక్కోకూడదు. ఎక్కువ పాలు కావాలి, బాగా పొంగాలి అంటే ఎక్కువ పొయ్యాలి, ఎక్కువ పాలు లభించకపోవచ్చు. చిన్న పాత్రతో పొంగించుకోవాలి, ఎక్కువ పాలు పోసి పొయ్యి మన 3 సార్లు కింద మీద పొంగిపోవాలి. మనం గృహంలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం అదే ముఖ్యం ముందు. అది మాత్రం ఎవరైనా చేయాలండి. నేను అదే కోరుకుంటాను. ఎవరు గృహ ప్రవేశానికి వెళ్ళినా పాలు దగ్గరుండి పొంగించేస్తానన్నమాట. చక్కగా ఈ గిన్నె అన్ని రకాలుగా వాడుకుంటానండి దేవుడి ప్రసాదం కోసం. నెయ్యి ఇంకా కొంచెం వేస్తున్నానండి. నెయ్యితో బాగా వేగాలి బియ్యం, అప్పుడు ప్రసాదం అనేది మంచి కరెక్ట్గా చక్కగా వస్తుంది అన్నమాట. ఇది సువాసన కాబట్టి బాస్మతి రైసు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఈ బాస్మతి రైస్తో చేసేయమనుకోండి చాలా మంచిదట. ఒక గురువర్యులు చెప్పారు, పెద్ద గురువర్యులు జగంతి కోటేశ్వరరావు గారు. అప్పుడు విన్నానండి. అప్పటి నుంచి పరవాన్నం కూడా నేను ఈ బియ్యంతో చేస్తానండి, ఈ బాస్మతి బియ్యంతో చేస్తాను. ఇక ఈ 3 ఇందులో ఇలాచి అది ఎప్పుడు వేయలేదు నేను. మీకు ఇష్టాన్ని బట్టి వేయాలి అనుకుంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి ఎప్పుడు. ఈ ప్రసాదం చేసి దీంతో పరవాన్నం చేసినా వేయలేదు, ఇలా గుడాన్నం చేసినా వేయలేదు. చక్కగా వేగిక మళ్ళీ చూపిస్తాను మీకు. లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూసారా చక్కగా ఎలాగ వేగుతున్నాయో? ఇలాగ వేగాలి. బాగా వేగితే అన్నవరం సత్యదేవుని ప్రసాదం లాగా వస్తుందన్నమాట. ఇది గుడాన్నం. బియ్యం అయితే వేగినాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం. ఈ చెంబు తీసుకున్నానండి, ఈ చెంబుడు వేస్తున్నాను. మీకు కొలతలు చెప్తాను. ఇప్పుడు నేను చెంబుడు నీళ్ళు వేసాను, బియ్యం వేసాను. మరి బియ్యం ఎన్నో వాటర్ ఎన్నో మీకు తెలియలేదు కదా. 1 కప్పు బియ్యం తీసుకున్నారనుకోండి, 3 కప్పులు వాటర్ పడుతుంది దీనికి. ఒకవేళ మనం ఉడికించేటప్పుడు ఇంకా కొంచెం మనకి నీళ్ళు పడతాయి అనిపిస్తుంది, అలాంటప్పుడు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. రైస్ని బట్టి కొన్ని నీళ్ళు ఎక్కువ పడతాయి. ఒక్కో రైస్కి పట్టవు నీళ్ళు, ఒక్కో రైస్కి పడతాయి. కాబట్టి ఈ బాస్మతి రైస్ కదా, ఇది చక్కగా 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు పట్టేస్తాయి, ఇంకా సరిపోతుంది. అలాగా ఒకవేళ చాలేదు అనిపించింది అనుకోండి, మనం అటో ఇటో స్పూను బియ్యం ఎక్కువ వేసుకున్నాం అనుకో, కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఉడకటానికి, ఏం పర్వాలేదు. ఇది గుడాన్నం. ప్రసాదం ఉడకటానికి టైము ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ నేను దగ్గరికి వచ్చేటప్పటికి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉడకటానికి మూత వేసేస్తాను. పొంగు అయితే రాదు, నెయ్యి వేసి మరి వేయించాం కాబట్టి పొంగు రాదు. కానీ అలా చక్కగా సన్న చక్క మీద ఉడకాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది. మరి బెల్లం వేసే విధానం మళ్ళీ చూపిస్తాను. ఎంతవరకు అయిందో చూద్దామా? చక్కగా ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం. ఈ నెయ్యి వేసేటప్పటికి బాగా ఉక్కుతుంది అన్నమాట. ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుందండి. బెల్లం వేసేటప్పుడు ఎంత బియ్యానికి ఎంత బెల్లం అనేది చెప్తాను మీకు. ఎంతవరకు అయిందో చూద్దామా? ఇప్పుడు చూద్దామా ఎంతవరకు అయిందో. చక్కగా వాటర్ అనేది ఎగిరిపోయింది కదా. ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు బియ్యం ఎన్ని తీసుకున్నానో, ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుడు బెల్లం ఇలా తురుముకున్నది కప్పుడు తీసుకోవాలి. అప్పుడు మనకి స్వీటు చక్కగా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇది ఇప్పుడు మళ్ళా ఏమవుతుందంటే చక్కగా పాకం వస్తుంది, చక్కగా పాకంలాగా వస్తుంది. అప్పుడు ఇంకా ఉడకాలన్నమాట. ఇది ఉడికేటప్పుడు కాస్త కాస్త నెయ్యి ఎత్తు ఉంటే చక్కగా మరి అన్నవరం ప్రసాదం లాగా ఉక్కుపోతుంది అన్నమాట. అన్నవరం ప్రసాదం రుచి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలానే వారం 10 రోజులైనా అలానే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఇందులో పప్పులు వేయలేదు, మనం పాలు వేయలేదు, బిట్లాగా ఉండదు. ఓన్లీ నెయ్యి బెల్లం పాకంతో బియ్యం అయితే వేయించుకున్నాం కాబట్టి ప్రసాదం పాడవటం అనేది ఉండదు. దేవుడు చెల్లించుకున్న తర్వాత పిల్లలకి పెట్టుకోవచ్చు 4 రోజులు. ఇది గుడాన్నం. చక్కగా అమ్మవారు గుడాన్నం ప్రియ. చక్కగా మరి మహాలక్ష్మికి చూడండి, అమావాస లక్ష్మి పూజ చేసినప్పుడు ఎరుపు పువ్వులు, ఎరుపు అక్షింతలతో పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం కూడా ఎరుపుదే పెట్టమని అంటారండి. అప్పుడు ఇలాంటి ప్రసాదం చేసుకోవచ్చు అన్నమాట.
మీకు కొలతలు చెప్పాను కదా, ఒక కప్పు బియ్యానికి ఏ కప్పు తీసుకున్నా, పెద్దదా చిన్నదా, అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోండి. బియ్యాన్ని బట్టి కొంచెం నీళ్ళు పడతాయి అనిపిస్తుంది, వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. తర్వాత ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముకున్నది తీసుకోండి. నెయ్యి అంటారా, ఎక్కువే పడుతుంది, ఉన్నంతట్లో వేసుకోండి, ఏం పర్వాలేదు. మామూలు నెయ్యితో చేసేసుకోండి, గేదె పాలు నెయ్యి ఉంటుంది కదా, మరి దేవుడికి చెల్లించేటప్పుడు ఆవు నెయ్యి సుక్క కొంచెం వదలండి, అంతే, ఏం పర్వాలేదు. అంతా ఆవు నెయ్యితోటి చేయమని ఏమీ లేదు. చక్కగా ఇది చేసుకుని అమ్మవారికి ప్రసాదం పెట్టవచ్చు. ఇంకా ఉడికేక మళ్ళీ చూపిస్తాను మీకు. గుడాన్నం రెడీ అయిందేమో చూద్దామా. అయిపోయిందండి, చక్కగా అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అమ్మవారు గుడాన్నో ప్రియ. అలాగే మరి దద్దోన్నం అది కూడా అన్నమే, బియ్యంతో చేస్తాం. దద్దోన్య ప్రియ. మరి అలాగే పరవాన్నం అంటారు, క్షీరాన్నం అంటారు. అన్నం బియ్యంతో చేసింది కాబట్టి అన్నానికి సంబంధించింది. మరి ఇలా ఎర్రనొక్కతో కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కాదండి, అది అప్పుడు ఎర్రనొక్క ప్రసాదమే అవుతుంది. ఇలాగే చేస్తాం, ఎర్రనొక్క ప్రసాదం కూడా వేయించి చేస్తాం, ఇంతే. కాకపోతే ఇది మనం బియ్యంతో చేస్తాం. చూసారు కదా, ఇలా బాస్మతి రైస్తో చేయండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి సుగంధమైంది ఇష్టం కాబట్టి, మరి బాస్మతి రైస్ సుగంధం ఉంటుంది కాబట్టి స్మెల్లో చక్కగా బాగుంటుంది. ఇంతేనండి. చూసారా, చక్కగా నచ్చిందా? మరి ఇలా చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారా, పెట్టి నాకు చెబుతారా? సరేనండి, కాస్త నెయ్యి వేస్తున్నానండి. మళ్ళీ ఇందులో నెయ్యి ఎంత తీసుకున్నా పర్వాలేదు, నేను ఎక్కువ వేస్తానండి. అయినా దేవుడి పెట్టి ప్రసాదంలో నెయ్యి నీళ్ళులాగా వేయాలి అని అంటారనమాట. నీళ్లు చూడండి లెక్క లేకుండా వేసేస్తాం కదా, అలాగా. చూసారు కదా, నచ్చిందా? మరి గుడాన్నం అమ్మవారికి పెట్టే నైవేద్యం ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడో సిటీలో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆవు పాలు అందరికీ లభించవు కదా, దద్దోజనం చేసి పెట్టుకోవచ్చు. తీపి పదార్థం చేయాలన్నప్పుడు లక్ష్మీదేవికి ఇలా చేసి పెట్టుకోవచ్చు. నేను వైభవ లక్ష్మీ పూజ చేసినప్పుడు, మరి అలాగే లక్ష్మీ పూజ సాయంకాలం చేసినప్పుడు ఈ గుడాన్నం కనుక ప్రసాదం పెడతానండి. అంటే ఎరుపుకి సంబంధించింది కదా, బెల్లం ఎర్రగా ఉంటుంది కదా, అందుకని ఈ ప్రసాదం చేస్తాను. మరి 10 మందికి పంచాలి కాబట్టి ఎవరికన్నా ఇచ్చి ఒక గిన్నెలో చెంచేసి ఇస్తానమాట, పంచిపెట్టేయమని. ఏం ప్రసాదం అండి, ఏం దేవుడి ప్రసాదం, ఈ ప్రసాదం ఎలా చేశారు అని చాలామంది అడగటం జరుగుతుంది. గొప్ప కాదుసమండి, మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే ఉన్న మాటే చెప్పాలి మరి అని అడుగుతారన్నమాట. ఈ ప్రసాదం ఎప్పుడో నేను ఎవరో గురువారీలు చెప్పటమే నేను విన్నానండి, చేయించారు ప్రసాదం ఆయన. అప్పుడు చూశాను నేను, ఇప్పుడు కాదు, ఓ 15 ఏళ్ళ పైన మాటే. అప్పటి నుంచి ఈ ప్రసాదం నాకు తెలుసు, నేను చేస్తూ ఉంటాను. చూసారా, చక్కగా అన్నవరం సత్యదేవుని ప్రసాదం లాగే లేదా, మరి అలానే ఉంటుందండి. అలాగే 4 రోజులు నిలవ ఉంటుంది. చూసారా, మనం వేసిన నెయ్యి అనేది ఎలాగా పైకి వస్తుందో, అంటే రెడీ అయిపోయేటప్పటికి మరి నెయ్యి పైకి వస్తూ ఉందన్నమాట. ఇంతేనండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారందరూ లైక్ చేయరు. చక్కగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఈ ప్రసాదం నలుగురికి పంచుకుంటే చాలా పుణ్యదాయకం. మన ఇంట్లో ఉంటే కూడా తినొచ్చు. చెప్పాను కదా, ఆవు పాలు పరవాణమే కదా అని 2 రోజులు ఉంచుకుని తినొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని అసలే తినొద్దు. పాలుతో చేసిన పరవాన్నం ఆ రోజు మాత్రమే అయిపోవాలి, మరనాడుకుంటే ఇష్టం అవుతుంది. ఇది ఇలా చక్కగా ఇలాంటివి చేసుకున్నారనుకోండి, ఏమీ కాదు. అన్నవరం సత్యదేవుని వారం 10 రోజులు ఎలా ఉంచుకుంటామో ఈ ప్రసాదం కూడా అలానే ఉంచుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైంది గుడాన్నో ప్రియ. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.